హోలీకి రంగులని ఇవే వాడేవాళ్ళమండి. సంబంధ వ్యాధులు ఏమైనా ఉన్నా పోతాయటండి. వేడి తగ్గడానికి కూడా వినియోగిస్తారండి. బత్తులు చేసుకోవచ్చండి. మెడిసిన్గా వాడాలి అనుకున్నప్పుడు మాత్రం నీడలోనే తీసుకొచ్చి ఎండించుకోవాలటండి. మోదుగా స్టిక్సే వాడతారండి ఎక్కువ హోమానికి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీటిని మోదుగు పువ్వులు అంటారండి. ఇవి మీలో ఎంతమందికి తెలుసండి? తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వీటిని చాలా రకాలుగా ఆయుర్వేద కంపెనీసు మందుల తయారీలో కూడా వాడుతున్నారండి ఇప్పుడు. ముఖ్యంగా మా చిన్నతనంలో అయితేనండి వీటిని హోలీ పువ్వులు అనేవాళ్ళమండి మేము. ఇప్పట్లాగా ఇన్ని రకాల కలర్స్ అవి లేవు కదండి. అప్పుడు ఈ పువ్వుల్ని కోసుకొచ్చి నీళ్ళల్లో నానబెట్టేసి ఉంచేవాళ్ళమండి. ఉంచేసి హోలీకి రంగులని ఇవే వాడేవాళ్ళమండి. కాకపోతే వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ పువ్వుల్ని మాకు తెలియకుండా కూడా హోలీ అప్పుడు నీళ్ళల్లో పెట్టి నానబెట్టి వాడడం వల్ల కూడా అండి ఈ వాటర్ వల్ల చర్మ సంబంధ వ్యాధులు ఏమైనా ఉన్నా పోతాయటండి. తర్వాత వీటిని శరీరంలో వేడి చేసినప్పుడు వేడి తగ్గడానికి కూడా వినియోగిస్తారండి. వీటితోని షర్బత్తులు చేసుకోవచ్చండి. తర్వాత టీలు చేసుకోవచ్చండి. చాలా రకాల యూజెస్ ఉన్నాయండి. ఇవి పచ్చి పూలతో టీ చేసుకోవచ్చండి. తర్వాత ఈ పువ్వుల్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని స్టాక్ పెట్టుకోవచ్చండి. దీనికి కండ చక్కెర కలుపుకొని కొన్ని రకాల అనారోగ్యాలకి వాడుకోవచ్చండి. అవి నేను నెక్స్ట్ మీకు వీడియోలో చూపిస్తానండి. అందుకే నేను ఈరోజు వీటినన్నిటిని సేకరించడం జరిగిందండి. చూశారు కదండి, చాలా తీసుకొచ్చానండి. ఈరోజు అడవికి వెళ్ళి మొత్తం ఈ చూడండి ఎన్ని తీసుకొచ్చానో. ఇవి ఎండలో ఎండబెట్టకూడదండి, ఓన్లీ నీడలో మాత్రమే ఎండబెట్టాలండి. ఇవి సూర్యుడికి సంబంధించిన పువ్వులండి. అందుకని సూర్యరశ్మి తగలకుండానే మళ్ళీ ఎండబెట్టాలండి. అది సూర్యరశ్మి తగిలినప్పుడు అండి ఇందులో ఉన్న విలువలు అనేవి తగ్గిపోతాయంటండి. అది చెట్టు మీద ఉన్నంతసేపు పర్వాలేదట కానండి, తర్వాత మనం మెడిసిన్గా వాడాలి అనుకున్నప్పుడు మాత్రం నీడలోనే తీసుకొచ్చి ఎండించుకోవాలటండి. వీటిని చిలక ముక్కు పువ్వులు, అగ్ని పువ్వులు అని కూడా అంటారండి. చూసారండి, చిలక ముక్కు మాదిరి ఉంది పువ్వు, ఎంత బాగుందో చూడండి. కలర్ కూడా ఇందులో తెల్ల మోదుగా ఎర్ర మోదుగా రెండు ఉంటాయండి. ఇవి చూడండి ఓన్లీ ఫిబ్రవరి మార్చి నెలల్లో మాత్రమే వస్తాయండి ఇవి. చూశారు కదండి, ఇదిగోండి ఇవి ఎండించడం కోసం తీసుకొచ్చానండి. కొన్ని ఎండి పువ్వులు కూడా ఉన్నాయండి. ఇవి ఓన్లీ వీటిని నీడలోని మాత్రమే ఎండించాలండి. ఎండించి పౌడర్ చేసిన తర్వాత ఆ పౌడర్ని ఏ ఏ రుగ్మతలకు వాడతారు అనే దాని గురించి కూడా చూపిస్తాను అండి. ఇప్పుడు మాత్రం ఇవి చూడండి, ఇవి మోదుగ పూలండి. మీలో ఎంతమందికి తెలుసండి? అంటే 30స్లో ఉన్నవాళ్ళు 20స్లో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చండి. వీటి ఆకులు ఇలా ఉంటాయండి. ఇవి మోదుగ ఆకులండి, మోదుగ ఆకులు. ఇవి మోదుగు పువ్వులు. ఈ చెట్టు ఒక సుమారు 15 అడుగుల దాకా పెరుగుతుందండి. ఈ చెట్టు యొక్క బెరడు, వేర్లు, మొత్తం పువ్వులు, మొగ్గలు ప్రతిదీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయేనండి. చూసారండి, ఇవి అన్నీ మొగ్గలండి. వీటి కలర్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇవన్నీ చిన్న చిన్న మొగ్గలండి. ఇది ప్రతిదీ కూడా ఔషధంగా పనిచేస్తుందండి ఈ పువ్వు అన్నీ కూడా. తర్వాత అండి మనం వచ్చి ఇప్పుడు హోమాలు చేస్తారు కదండి. హోమాలు చేసినప్పుడు అండి ఈ మోదుగా స్టిక్సే వాడతారండి ఎక్కువ హోమానికి. మనకి హోమాలలో చాలా రకాల కర్ర వాడతారు కదండి, అందులో ఇది మోదుగ కర్ర అండి. దీన్ని మాత్రం హోమాలు చేసినప్పుడు వాడతారండి. హోమాలనే కాదండి, ఇప్పుడు మనం ఇంట్లో కూడా అండి ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనిపించినప్పుడు అండి సాంబ్రాణి కూడా ధూపం వేస్తాం కదండి. అలా ఇట్లా వీటిని ఎండిచ్చి చూర్ణం చేసండి ఆ సాంబ్రాణి పౌడర్లో కలిపేసి ఇంట్లో ధూపం వేసుకుంటా అండి ఇంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ పోయిద్దండి, చెడు అనేది బయటికి వెళ్ళిపోతుందండి. ఈ పొగ వేసినప్పుడు అండి అన్నీ కిటికీలు గుమ్మాలు అన్నీ తెరిచి ఉంచాలండి. ఉంచేస్తే అసలు లోపలున్న దుర్గంధం అంతా బయటికి వెళ్ళిపోతుందండి. అలాగే దీన్ని వాడాలి అనుకున్నప్పుడు అండి ఈ పౌడర్ని వాడాలి అనుకున్నప్పుడు కొంచెం మనం బాడీని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. క్లీన్ చేసుకోవటం అంటే అండి విరేచనాలు అయ్యేట్లు స్టమక్ని క్లీన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కంటిన్యూగా ఈ పౌడర్ని 41 days అట్లా వాడాలండి. మండలం వాడాలి.
ఏ మందైనా మండలం వాడితే అండి దాని రిజల్ట్ బాగుంటుంది. ఈ వేటికి వాడతారు అనే దాని గురించి మరి ఒక వీడియోలో చెప్పుకుందామండి. చాలా బాగున్నాయి కదండి. మీ అందరికీ చూపించాలి, అందరికీ తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతోనండి వీటిని నేను ఈరోజు సేకరించడం జరిగిందండి. ప్రత్యేకంగా అందరికీ చూపించాలని సేకరించానండి. కాకపోతే మనం రోడ్లెమ్మటి వెళ్తూ ఉంటే కనిపిస్తూనే ఉంటాయండి చాలా వరకు. కాకపోతే ఏదో హడావుడి జర్నీలలో వెళ్తూ ఉంటాం కాబట్టి అండి కొంతమంది అంతగా అబ్జర్వ్ చెయ్యరు. మాకు మాత్రం ఇవి చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అండి మీ అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ మోదుగు పువ్వుల్ని అగ్ని పువ్వులు అని కూడా అంటారండి. హోలీ కలర్స్లో కూడా వాడతారండి. చూశారు కదండి. ఇప్పుడు మనకి మార్చిలో హోలీ వస్తుంది కదండి. కంపల్సరీ హోలీకి ఇవి కలర్స్ వాడతారండి. ఇప్పుడు హోలీ కలర్స్ తయారు చేసే వాటిలో కూడా అండి కొన్ని కంపెనీస్ వీటిని కూడా యూజ్ చేస్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా వేటి గురించైనా వీడియో తీయాలి అనుకుంటే మా పరిసరాల్లో ఉన్న మొక్కలకి సంబంధించి మీకు తెలియని ఏమన్నా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను మీ అందరికీ చూపించడం కోసం ట్రై చేస్తాను, మొక్కలకు సంబంధించి అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.